హలో హాయ్ వెల్కమ్ టు అన్సీ కిచెన్. సోరకాయ తాలిపిండి ఈరోజు రెసిపీ నేను చూపిస్తాను. ఇవి సోరకాయ ముక్కలు పొట్టుతో కట్ చేసుకున్నాను. నేను పొట్టుతోనే కట్ చేసుకొని కొంచెము గ్రైండర్లో కచ్చపచ్చ చేస్తుంది. దీన్ని మరీ పేస్ట్ కాదు, మరీ కచ్చపచ్చ కాదు, మామూలుగా తాలిపిండి చేసుకోనికి. దానికి కావాల్సిన పదార్థాలు సోరకాయ ముక్కలు, తగుపడ ఉప్పు, ఒక ఎల్లిగడ్డ, ఎల్లిపాయది ఒక గడ్డ వేసిన, కొంచెం నువ్వులు, కొద్దిగా పసుపు, జీలకర్ర, కొద్దిగా జీలకర్ర ఒక చెంచా వేసుకొని పిసకాలి. బియ్యం పిండి, పిండి ఏదన్నా వేసుకోవచ్చు, మీ ఇష్టము. నేనైతే బియ్యం పిండి వేసుకుంటున్నాను. కొంచెం ఒక టేబుల్ స్పూను పెరుగు. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసి తీసుకుందాం. ఇప్పుడు పిండి తయారు చేసుకుందాం. ఇప్పుడు సొరకాయ ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నా. మరీ పేస్ట్ కాదు, మరీ కచ్చపచ్చ కాదు, ఇలా తీసుకొని తడుపుకుందాం. ఇది పిండి తయారు చేసుకుందాం. సొరకాయ ముద్ద, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పసుపు. నీళ్ళు వేసుకోవద్దు, నీళ్ళు తక్కువ పడితే వేసుకోవాలి, కానీ సొరకాయ ఎక్కువ వేసుకుంటే నీళ్ళు పట్టాయి. సొరకాయ కూడా చూసి వేసుకోండి. కొద్దిగా పెరుగు. ఇప్పుడు దీన్ని ముద్ద చేసుకుందాం. ఒట్టి సొరకాయతోనే చేసుకుంటున్నా. నీళ్ళు తక్కువ పడితే కొంచెం జీలకర్ర ఇచ్చుకోవచ్చు, కానీ ఎక్కువ పోసుకోవద్దు, మొదలే నీళ్ళు పోసుకోవద్దు. సొరకాయ దాంతోనే దీంట్లో నీళ్ళు బాగా ఊరుతాయి కనుక దీంతోనే ముద్ద చేసుకుందాం. చూడండి, ఇలా పిండి ముద్దలు చేసుకున్నాను నేను. కారం మర్చిపోయినా, పచ్చిమిరపకాయలు అయినా వేయచ్చు, లేక కారం పొడి అయినా వేసుకోవచ్చు. నేనంటే లాస్ట్లో కారం పొడి వేసిన, ఎందుకంటే మర్చిపోయినా మొత్తానికి. పచ్చిమిరపకాయలే సోరకాయ ముక్కలు గ్రైండ్ చేసుకునేటప్పుడు దాంట్లోనే వేస్తే అయిపోతుంది, కానీ నేను కారం పొడి వేసుకున్నా. కారం పొడి కూడా వేసుకోవాలి కొంచెము. ఇట్లా దీంట్లో పెట్టేసి ఇట్లా ఏళ్ళతోని మొత్తం పెంక నిండా పెట్టేసేయాలి. పెంక నిండా పెట్టి ఇలా హోల్స్ పెట్టి నూనె వదలాలి. ఇప్పుడు దీన్ని టైం పడుతుంది. మొత్తం పెంక నిండా చేస్తా, ఇట్లా ఏళ్ళతోనే మొత్తం జరుపుతా, పెంక నిండా జరిపి పొయ్యి మీద పెట్టి 2 సెకండ్లు పెద్దగా పెట్టి తర్వాత చిన్నగా చేసి మూత పెట్టేసేయాలి. మంచి బ్రౌన్ కలర్ కాల్చుకొని తింటే ఉంటుంది, సూపర్ ఉంటుంది. తాలిపిండి, పెంకపిండి అంటాం మనం. తాలిపిండి అంటారు కొంతమంది, పెంకపిండి అంటారు. నా వీడియోలలో చాలా ఉన్నాయి రకరకాలుగా. ఇది కూడా చేసి చూపిస్తున్నా, సోరకాయ తాలిపిండి. ఇలా అయితే ఏళ్ళతోని మొత్తము వెడల్పు చేసుకున్న దీన్ని చపాతీలాగా ఇట్లా ఏళ్ళతోనే చేసుకున్నా. దీని మీద నాన్ స్టిక్ ప్యాన్లో మంచిగా మొత్తం పెట్టేసిన. ఇప్పుడు పొయ్యి ఆన్ చేసి పొయ్యి మీద పెట్టేద్దాం. దీంట్లో కొంచెం లైట్గా నూనె ఇవ్వాలి. రెండిట్లో పెట్టుకుంటున్నాను నేను. బ్రేక్ఫాస్ట్కి కానీ, సాయంత్రం స్నాక్ లాగా కానీ పిల్లలకి పెట్టుకుంటే కొద్దిగా సేపు పెద్దగా పెడదాం. గ్యాస్ పెద్దగానే ఉండని, కొద్దిగా వేడైనాక కొంచెం లైట్గా నూనె వేసి మీద మూత పెట్టేసేయాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయినాక తీసేయాలి, అంతే. ఒకే సైడ్ కాల్చుకోవాలి, 2 సైడ్లు కాలది. ఇది తాలిపిండి రొట్టెలాగా. ఏ పిండితో అయినా, జొన్న పిండితో, గోధుమ పిండితో, బియ్యం పిండితో, మీ ఇష్టం వచ్చిన పిండితో చేసుకోవచ్చు. నేనైతే బియ్యం పిండితో చూపిస్తున్నాను. జొన్న పిండితో కూడా బాగుంటుంది, అన్ని పిండిలతో బాగానే ఉంటుంది. ఓకేనండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అయినాక నూనె వేస్తాము. ఇప్పుడు చూడండి, నూనె వేసిన, కొంచెం నూనె అయితే వేసిన, లైట్గా, ఎక్కువ లేదు. స్ప్రే చేసేది ఉంటే ఇంకా బాగుంటుంది, కానీ నేనైతే ఇట్లా ఒక బాటిల్తో వేస్తున్నాను. ఇప్పుడు మూతలు పెట్టేస్తాము. దీంట్లో మీద మూసేసి ఇలా కొంచెం నూనె వేసి మొత్తం ఇలా తింపేసి మూత పెట్టేస్తాం. మూత పెట్టి చిన్నగా చేద్దాం. గ్యాస్ చిన్నగా చేసి, ఇంత చిన్నగా మొత్తం చిన్నగా చేసి పెట్టుకోవాలి. పెట్టి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయినాక తీసేద్దాం. రెండిటి మీద మూత కప్పేస్తాను నేను. మూతలు అయితే పెట్టేస్తాను. ఇలా మూతలు అయితే పెట్టేసి చిన్నగా చేసి ఉంచుదాం.
ఒక 10 నిమిషాలు అయినాక తీసి చూపిస్తాను నీకు ఎలా కాలుతుంది అనేది. ఇలా చేసుకొని పెట్టండి పిల్లలకి, ఆరోగ్యానికి మంచిది. కూరగాయలు తినిపియాలంటే ఈ చపాతీ రూపంలో, తాలిపిండి రూపంలో ఇది టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా చేసి పెట్టుకోండి. నేను ఇప్పుడు కాలినాక మళ్ళీ చూపిస్తాను మీకు. ఒక 10 నిమిషాలు ఉంచుదాం. ఎలా కాలుతుందో చూపిస్తున్నాను. ఎలా ఉంటుంది ఒక 10 నిమిషాలు. మూత ఎందుకు పెట్టాలంటే పైన ఒకటే సైడ్ కాల్చుకుంటాం కనుక మనం మూత పెడితే పైన పిండి కూడా ఉడుకుతుంది అన్నమాట. అలా అందుకని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉంచుతాను నేను. ఓకేనండి. ఇది చాలా ఈజీగా, ఇంకా కూర అలాగా, చపాతీ అలాగా, రొట్టె అలాగా చేసుకునే బదులు ఇట్లా పిండిలేసి తడిపి చేసుకుంటే అన్నీ టేస్ట్ ఉంటాయి, అన్నీ కడుపులో పడతాయి కూరగాయలు. సరేనండి. నేనైతే చాలా ఈజీగా చేసుకునేటివే చూపిస్తుంటాను. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఒక 10 నిమిషాలు అయింది. చూడండి, ఇట్లా బ్రౌన్ కలర్ రావాలి. ఇదేమైందో చూద్దాం. దీంట్లో కూడా రెండిట్లో పెట్టినా నేను. ఇది చాలా మంచిగా వచ్చేసింది. చూడండి, ఉల్టా చేసి కాల్చే అవసరం లేదు, కానీ ఉల్టా చేసి చూపిస్తున్నాను నేను, కావాలని చూపిస్తున్నాను. ఇది కూడా ఉల్టా చేద్దాం మీకు చూపియనికే. ఇలా కాలుతుంది. ఇలా ఉల్టా చేసి 2 నిమిషాలు ఉంచుకొని తినేష్టమే. చాలా చాలా బాగుంటుంది. ఇది టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటుంది. ఇలా చేసుకొని పెట్టండి, పిల్లలకి పెట్టండి, మీరు తినండి. స్నాక్ లాగా కానీ, పొద్దున బ్రేక్ఫాస్ట్కి కానీ, సాయంత్రం 4 గంటలకి చాయ్ తాగేటప్పుడు ఇలా చేసుకొని ఒకటి తింటే ఫుల్ ఉంటుంది కడుపులో. సోరకాయ తాలిపిండి తప్పకుండా చేసుకొని చూడండి. ఇప్పుడు గ్యాస్ కూడా బంద్ చేస్తున్నాను నేను. ఇలా చేసుకొని తిని చూస్తే చాలా చాలా బాగుంటుంది. ఇంకొకటి మళ్ళీ ఎంబడి పెట్టనీకి రాదు. ఇది పెంక మాత్రం చల్లగా కావాలి. చేతులతో నొక్కుతాం కదా, కాలుతుంది. సూపర్, చాలా బాగుంది. నేనైతే ఇప్పుడు ప్లేట్లో పెట్టుకుంటాను. పెరుగుతో కూడా తినొచ్చు, చట్నీ కానీ పెరుగు కానీ దేంతో అయినా టేస్ట్ బాగుంది, చాలా బాగుంది. సొరకాయ తాలిపిండి అందరు చేసుకొని తిని చూడండి. నా వీడియో నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసుకొని తిని చూసి ఎలా వచ్చింది నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి. ఓకేనండి. ఓకే అండి, బాయ్. నేనైతే ఇవే తింటాను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి. చాలా బాగా వచ్చింది. మరీ లావు కాదు, మరీ సన్నగా కాదు, మామూలుగా కొట్టుకోవాలి ఇట్లా. సొరకాయ తాలిపిండి సూపర్ అండి, సూపర్ అంటే సూపర్.